రాయాలి కదండి, దానికి మళ్ళీ ఖండన అదే అంతర్జాతీయ పత్రికలో మన వాళ్ళు రాయాలి. ఆ విధంగా శుద్ధమైనటువంటి వైదిక భావాలు ఉన్నటువంటి పెద్ద పెద్ద స్కాలర్స్ చాలామంది ఉన్నారు. అందులో ఒక ఆయన తమిళనాడు నుండి నాతో మాట్లాడుతూ, నేను దీనికి ఉత్తరం ఇవ్వాలంటే, ఖండన రాయాలంటే ఋగ్వేదంలో ఏముందో నాకు తెలియాలి, ఋగ్వేదంలో ఏమి లేదో నాకు తెలియాలి. ఎందుకు అంటే ప్రపంచవ్యాప్తంగా అందరూ కూడా హిందువుల చరిత్ర ఋగ్వేద ఆధారంగానే రాస్తారు, ఋగ్వేద ఆధారంగానే చూస్తారు. ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని చెప్పేసి ప్రపంచవ్యాప్తంగా ముఖ్యంగా ఎక్కువ మంది ఉపయోగించుకునేటటువంటిది ఒక సిద్ధాంతం ఉంటుంది. ఆర్య ద్రావిడ సిద్ధాంతం అంటే ఆర్యులు మరియు ద్రావిడులు. ఎవరి ఆర్యులు అని అంటే హిందూ ధర్మంలో ఉన్నటువంటి బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు, వీళ్ళ ముగ్గురు ఆర్యులు. మిగిలినటువంటి శూద్రాది వాళ్ళందరూ కూడా ద్రావిడులు. వీళ్ళందరూ కూడా మూలతః భారతీయులు. ఎవరు మూలతః భారతీయులు? ద్రావిడులు మాత్రమే. అంటే శూద్రులు, శూద్రాది జాతులు మాత్రమే మూలతః భారతీయులు. బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు వీళ్ళు భారతీయులు కాదు. వీళ్ళందరూ కూడా ఆర్యులు. వీళ్ళంతా ఎక్కడి నుండి వచ్చారు అని అంటే కనుక సెంట్రల్ ఏషియా అంటారు, అంటే మధ్య ఆసియా నుండి వచ్చారు అని చెప్పేసి కొంతమంది, లేదు యూరప్ నుండి, ఐరోపా ఖండం నుండి ఇక్కడికి వాళ్ళంతా కూడా వలస వచ్చారు అని చెప్పేటటువంటి వాళ్ళు కొంతమంది. ఇది సిద్ధాంతం. అంటే దీనికి ఆర్య ద్రావిడ సిద్ధాంతం అని పేరు. ఈ ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని మ్యాక్స్ ముల్లర్ అని ఒక ఆంగ్లేయ రచయిత ఒక ఆయన ప్రతిపాదన చేశాడు. ఋగ్వేదం ఆధారంగానే చేశాను అని స్పష్టంగానే చెప్పుకున్నాడు. ఏ యూనివర్సిటీల్లో మనం చూసినా కూడా ఆర్య ద్రావిడ సిద్ధాంతం వరకు ఋగ్వేద ఆధారంగా వాళ్ళు రచించినట్లు మనకు కనిపిస్తున్నాడు. అయితే ఆయన ఏమంటాడు, బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క త్రైవర్ణికులు వీళ్ళ ముగ్గురు కూడా ఐరోపా ఖండం నుండి భారతదేశానికి వలస వచ్చారు తప్ప వీళ్ళెవరూ కూడా మూలతః భారతీయులు కాదు అంటాడు ఆయన. మూలతః భారతీయులు ఎవరు? ఇక్కడ ఉన్నటువంటి శూద్రాది జాతుల వాళ్ళు మాత్రమే మూలతః భారతీయులు అని ఆయన చేసినటువంటి ప్రతిపాదన. దానికి ఆయన ఋగ్వేదాన్ని ఆధారంగా చేసుకుంటూ కొన్ని సూక్తాలు కూడా ఆయన చెబుతూ ఉంటారండి. 5వ అష్టకంలో మనం చూసుకుంటే కనుక ప్రత్యూ అదర్శ్యాయత్యూ ఉచ్ఛంతి ఏదుహితాదివ అనే అధ్యాయం ఉంది. ఆ అధ్యాయంలో ఇంద్ర, వరుణ ఒక సూక్తం ఉందండి. ఇంద్ర, వరుణ యుగమద్భరాయాన అని చెప్పేసి. అలాగే ఒక వాక్యం వస్తుంది, అదే సూక్తంలో అనుకుంటా, దాస ఆచ వృత్ర హతమార్య ఆనిచ అని ఒక వాక్యం వస్తుంది మనకి. ఈ విధంగా ఋగ్వేద సంహితలో ఉన్నటువంటి కొన్ని మంత్రాలను దాసాచ వృత్ర హతమార్యాణిచ, ఈ కొన్ని సూక్తాలు వశిష్ఠ మహర్షి దర్శించినటువంటి కొన్ని సూక్తాలు. ఈ సూక్తాల్లో మనం చూసుకుంటేనండి దాశరాజ యుద్ధము అని ఒక యుద్ధం మనకు కనిపిస్తుంది. దాశరాజ్ఞే పరిరక్తాయ విశ్వతాయ అంతా కూడా మనకు అందులో మంత్రాలు కనిపిస్తాయి. ఈ దాశరాజుల యుద్ధం గురించి ఎక్కువగా వీళ్ళు ప్రస్తావిస్తూ ఉంటారు. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటటువంటి ఐఏఎస్ ఆస్పిరెంట్స్ అంటారు. ఈ ఐఏఎస్కి తయారయ్యేటటువంటి వాళ్ళు ఇవన్నీ కూడా వాళ్ళు స్టడీ చేస్తారు. స్టడీ చేయాల్సినటువంటి అవసరం వాళ్ళకు ఉంటుంది. ఒక ఆయన నన్ను ఐఏఎస్కి తయారవుతామన్నటువంటి ఒక ఆయన అడిగాడు, అయ్యా ఈ విధంగా మాకు ఐఏఎస్ పరీక్షలో దాశరాజుల యుద్ధం గురించి వస్తుంది, దయచేసి మీరు అందులో యథాతథంగా ఏముందో చెప్పండి, నేను అదే రాస్తాను అని అన్నాడు ఆయన. అంటే నేను అన్నాను, తప్పకుండా చెప్తానయ్యా, కాకపోతే మేము చెప్పేది మీ పరీక్షలో మీకు పనికిరాదు. ఎందుకు అంటే అదంతా కూడా ఆంగ్లేయులు సిద్ధం చేసినటువంటి ఆ సిలబస్సే ఇంకా నడుస్తూ ఉన్నది. అదృష్టవశాత్తు కొన్ని రోజుల్లో అది మారే అవకాశం ఉంది. కావున నేను యథాతథంగా ఇది సత్యము అని చెప్పినా నువ్వు అదే రాసినా కూడా నీకు మార్కులు పడవు అని నేను చెప్పాను. చెబితే ఆయన అన్నాడు, అలా కాదండి, మీరు ఉన్నది ఉన్నట్లుగా చెప్పండి, నేను ఈ పుస్తకాల్లో ఏముందో చూసుకుని నేను జాగ్రత్తగా రాసుకుంటానన్నా. అందులో ఒక వాక్యం ఉంటుందండి, అది నేను మీకు చెప్తాను. మొత్తం దాశరాజుల యుద్ధం గురించి చాలా ఉంటుంది. దాశరాజులు అని ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళని, అలాగే ఆర్యులు అని అటువైపు నుంచి వచ్చారని, వీళ్ళందరి మధ్య యుద్ధం జరిగింది అని చెప్పడం వాళ్ళ ఉద్దేశం అన్నమాట. అందులో ఒక ప్రార్థన ఉంటుంది. ఇది నేను మరింత విస్తృతంగా మళ్ళీ నేను ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నంలో ఉన్నాను. అది భవిష్యత్తులో యూనివర్సిటీల స్థాయిలోనూ, అంతర్జాతీయ
పరిశోధకుల స్థాయిలో కూడా తీసుకెళ్లాలని నాకు ఉన్నదండి. దాసాచవృత్ర హతమార్యాణి చారం ఉంది చూసారా, ఇక్కడ అసలైనటువంటి ఆర్య ద్రావిడ సిద్ధాంతానికి మనకు ఒక బీజం ఇక్కడ మనకు కనిపిస్తున్నది. ఈ మంత్రంలో కనిపించటం లేదు, ఈ మంత్రానికి వీళ్ళు వ్రాసినటువంటి వక్ర భాష్యంలో కనిపిస్తున్నది. ఇక్కడ ఏముంటుందంటే ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఇక్కడ ఒక స్తుతి ఉంటుంది. ఇంద్రుణ్ణి ఉద్దేశించి ఒక ఆయన స్తుతి చేస్తాడు. ఏమని స్తుతి చేస్తాడు అని అంటే, మేము నిన్ను చాలా చక్కగా మేము పూజించాం, యజ్ఞం ద్వారా నిన్ను సంతుష్టుని చేశాం. నువ్వు మాకు ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఆర్యాణిచ, అక్కడ హతం ఆర్యాణిచ ఉంది చూసారా, ప్రత్యర్థులుగా ఉన్నటువంటి ఆర్యులను నీవు సంహరించి మాకు యుద్ధంలో విజయాన్ని చేకూర్చాలి అని ఇంద్రుణ్ణి ప్రార్థిస్తున్నట్లుగా ఇక్కడ ఉంటుంది. దీన్ని వీళ్ళు పట్టుకున్నారు. దీన్ని పట్టుకుని ఏమన్నారు వీళ్ళు ఈ దాశరాజులను ఎవరైతే ఉన్నారో వీళ్ళంతా కూడా ఇక్కడ మూలవాసులు, స్థానికులు, ద్రావిడులు. వీళ్ళు ఐరోపా నుండి వచ్చినటువంటి ఆర్యుల్ని చంపమని ఇంద్రుణ్ణి ప్రార్థించుకున్నారు అని చెప్పేసి వీళ్ళు అక్కడి నుంచి మొదలుపెట్టి ఆర్య ద్రావిడ సిద్ధాంతాన్ని తీసుకుని వచ్చారు. ఆర్యుల్ని చంపమని ద్రావిడులు ఈ విధంగా ప్రార్థించినట్లుగా ఋగ్వేదంలోనే ఉంది. నేను చెప్పింది స్పష్టంగానే మీకు అర్థమైంది అనుకుంటూ ఉన్నాను. ఇక్కడితో మొదలైపోయిందండి. మొదలైపోయి వీళ్ళు ఒకదానికొకటి అనుకున్నారు. అల్లుకుని త్రైవర్ణికులు తెల్లగా ఉంటారని, తరువాత వర్ణం వాళ్ళు నల్లగా ఉంటారని, తెల్లవాళ్ళు కేవలం ఐరోపాలో మాత్రమే ఉంటారని, నల్లవాళ్ళు భారతదేశంలో ఉంటారని, ఈ విధంగా ఒక కట్టుకథలు ఇష్టానుసారం వీళ్ళు అనుకున్నారు. మళ్ళీ కొంతకాలానికి ఏం చేశారంటే వీళ్ళు రాముడు ఆర్యుడే అన్నారు. సరే, ఇప్పుడు బ్రాహ్మణ క్షత్రియ వైశ్యులు ఆర్యులు అని వీళ్ళు చెప్పినప్పుడు క్షత్రియుడైనటువంటి రాముడు కూడా ఎలాగో ఆర్యుడు అవుతాడు వాళ్ళ భాష ప్రకారం. ఆర్యులందరూ తెల్లగా ఉంటారన్నారు. మన రామాయణంలో చూస్తే రాముడు నల్లగా ఉంటాడు అని పదే పదే చెప్పడం జరిగింది, నీలమేఘశ్యాముడు అని చెప్పేసి. కృష్ణుడు కూడా మనం నల్లగా ఉంటాడనే మనం స్తుతిస్తాం. ద్రౌపది వీళ్ళ ఆర్య సామ్రాజ్యాన్ని స్థాపించడం కోసం వీళ్ళందరినీ కూడా వీళ్ళు లేకుండా చేశారు అని ఎవరైతే వీళ్ళు మన రాముడిని లేకపోతే తర్వాత వచ్చినటువంటి కృష్ణుడిని ధర్మరాజాదుని వీళ్ళు అంటూ ఉంటారు. మళ్ళీ పాండవులకి భార్యగా ఉన్నటువంటి ద్రౌపది ఆవిడ నల్లగా ఉంటుంది, కృష్ణ అని ఆవిడ పేరు. ఈ విధంగా చూస్తే ఒక గందరగోళమైనటువంటి సిద్ధాంతాన్ని ఆర్య ద్రావిడ సిద్ధాంతం పేరుతో వీళ్ళు ఋగ్వేదంలోనే ఉంది అని చెప్పేసి తీసుకుని వచ్చారు. ఋగ్వేదంలో ఆర్య శబ్దం చాలాసార్లు వస్తున్నాడు. ఎక్కడ చూసినా కూడా మనం సరే ఇక్కడ ఈ యొక్క నేను ఇందాక చెప్పినటువంటి దాసాచ వృత్రాహతమార్యాన్ని చాలు చూసారా, ఇక్కడ మరి నిజంగానే ఉందా మాట? ఈ దాశరాజులు ఆర్యుల్ని చంపమని ఇంద్రుణ్ణి ప్రార్థించారా అంటే కనుక లేదు. దాశరాజులు ఏమన్నారంటే అక్కడ దాసాచ వృత్రాహతమార్యాన్ని అనే శబ్దాన్ని వాళ్ళు వాడి ఆర్యులను సంహరించవయ్యా అని ఇంద్రుణ్ణి ప్రార్థించినట్లుగా మనకు కనిపిస్తూ ఉన్నప్పటికీ విద్యారణ్య భాష్యంలో మనం చూసుకుంటే కనుక ఇక్కడ ఆర్యాణి అని ఉన్నటువంటి శబ్దానికి అర్థం ఏమిచ్చారంటేనండి కర్మనిష్టాపరులు అని అర్థం ఇచ్చారు. అంటే ఎంత దారుణమో చూడండి. ఆర్యులు అంటే కర్మ సిద్ధాంతాన్ని నమ్మేటటువంటి వాళ్ళు, కర్మనిష్టాపరులు కర్మ చేసేటటువంటి వాళ్ళు. సాయంత్రం అయితే సంధ్యావందనం చేస్తారు, అగ్నిహోత్రం చేస్తారు. ఈ విధంగా కర్మనిష్టాపరుల్ని నీవు సంహరించు అని వీళ్ళు దాశరాజులు అన్నారు. ఎందుకన్నారు అని అంటే కనుక దాశరాజులు కూడా కర్మనిష్టాపరులు. అంటే ఇటువైపు వాళ్ళు కూడా వేదాన్ని నమ్ముకుని కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు, అటువైపు కూడా కర్మలను అంటే వేదాన్ని నమ్ముకుని కర్మలను ఆచరిస్తూ ఉన్నటువంటి వాళ్ళు. రెండు వర్గాలు కూడా వైదిక వర్గానికి చెందినటువంటి వాళ్ళే. రెండు వర్గాలు కూడా ఇంద్రుడిని రెండు వర్గాలు కూడా ఇంద్రుడిని పూజించేటటువంటి వాళ్ళే, యజ్ఞ యాగాదులు చేసేటటువంటి వాళ్ళే. ఈయన ఎందుకు ప్రార్థించాడు అంటే కనుక ఆర్యాణిచ అనే శబ్దం అక్కడ వాడడం ద్వారా నాలాగానే వాళ్ళు కూడా కర్మనిష్టాపరులు, నాలాగానే వాళ్ళు కూడా యజ్ఞ యాగాదులు చేస్తూ ఉన్నారు, నాలాగానే వాళ్ళు కూడా నీకు ఆహుతులు ఇచ్చారు, కానీ నువ్వు వాళ్ళకంటే నా యందు నువ్వు కాస్త పక్షపాతం చూపించు, నా యందు పక్షపాతం చూపించి నిన్ను పూజించినటువంటి కర్మనిష్టాపరులైన వైదిక వర్గంలోనే ఉన్నటువంటి వాళ్ళని నీవు సంహరించవయ్యా అని చెప్పేసి వీళ్ళు ఇక్కడ ఇంద్రుణ్ణి ప్రార్థించడం జరిగిందండి. ఇక్కడ కూడా మనకి
చాలా స్పష్టంగా ఆర్య ద్రావిడ సిద్ధాంతం అనేది వీళ్ళు వక్రీకరించి చెప్పారు, స్పష్టంగా అర్థమవుతోంది. ఇక్కడ ఇంకొక లొసుగు కూడా ఉంది. వీళ్ళేం చెప్తారు, ఇంద్రుడు అనేటటువంటి దేవుడు ఆర్యుల దేవుడు, ఇంద్రుడేమి ద్రావిడుల దేవుడు కాదు, భారతీయుల దేవుడు కాదు అని వాళ్ళు చెప్తారు. మనకి భారతీయుల దేవుడే. అయితే మరి ఆర్యుల దేవుడైనటువంటి ఇంద్రుణ్ణి ద్రావిడులు ఎందుకు పూజిస్తారు, ద్రావిడులు ఎందుకు ప్రార్థిస్తారు? ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే ఋగ్వేదం ఆధారంగా అనేకమైనటువంటి కళ్ళబొల్లి కబుర్లు చాలా చెప్పారన్నమాట. ఋగ్వేదమే ఆధారం అంటారు దానికి, ఋగ్వేదంలో ఉంది చూసుకోండి అంటారు. అప్పట్లో ఏంటంటేనండి, ఈ యొక్క విశ్వవిద్యాలయాలకు వెళ్ళి పరిశోధనలు చేసేటటువంటి రీసెర్చ్ స్కాలర్స్ గురుముఖత ఋగ్వేదం అధ్యయనం చేసి వాళ్ళు భాష్యాదులు అధ్యయనం చేసి వాళ్ళు పరిశోధన వాళ్ళు చేసేవారు కాదు. వాళ్ళు ఏం చేసేవారు, వీళ్ళెవరో మ్యాక్స్ ముల్లర్ లాంటి వాళ్ళు అనువాదం చేసినటువంటివే చదువుకుని వచ్చేవారు. ఇదే సందర్భంలో ఇదే కాంటెక్స్ట్లో మనం మ్యాక్స్ ముల్లర్ భాష్యం చూసామనుకోండి, మ్యాక్స్ ముల్లర్ భాష్యంలో వీళ్ళు ద్రావిడులని ఆర్యుల్ని చంపేయమని వీళ్ళు కోరుకున్నారని ఉంటుంది. ఈ విధంగా ఐరోపా నుండి వచ్చిన వాళ్ళు బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు అని ఈ విధంగా ఋగ్వేదం ఆధారంగా ఋగ్వేదంలోనే ఉంది అని చెప్పేసి అనేక కబుర్లు వీళ్ళు చెబుతూ ఉంటారు. నేను మనం కూడా అదే చెప్పాను మాట్లాడి, సరేనే బాగానే ఉంది, ఆర్యులు అనేటటువంటి వాళ్ళు అక్కడి నుంచే వస్తే కనుక ఇంద్రుడు, బ్రహ్మ, విష్ణువు, శివుడు వీళ్ళందరినీ కూడా అక్కడి నుంచే కనుక వీళ్ళు తీసుకుని వచ్చి ఉంటే, ఐరోపా మూలవాసులే కనుక అయ్యి ఉంటే, పోనీ మధ్య ఆసియా కొంతమంది అంటే మన అక్కడ వాళ్ళే కనుక అయ్యి ఉంటే, బ్రహ్మదేవుడు కానీ, విష్ణుమూర్తి కానీ, సరస్వతి కానీ, ఒక్క దేవత కూడా, అందరూ దేవీ దేవతలు కూడా కమలం పువ్వులోనే కూర్చుంటారు. కానంటే భారతదేశంలో మాత్రమే మనకు కనిపించేటటువంటి కమలం పువ్వులో కూర్చునే దర్శనం ఇస్తారు. కానీ ఐరోపాలో వికసించేటటువంటి ఒక తులిపు పువ్వులో కానీ, అక్కడే ఎక్కువగా మనకు కనిపించేటటువంటి అక్కడ ఒక రోజు ఉంటుందండి, ఆ రోజు పువ్వులో కానీ మన దేవీ దేవతలు కూర్చున్నట్లుగా మరి ఆర్యులు ఎందుకు చెప్పలేదు? అలాగే ఋగ్వేదంలో ఎక్కడా కూడా మనం చూసుకుంటే కనుక ఇమం మే గంగే యమునే సరస్వతి శుతుద్రిస్తోమం సచతా పరుష్ట్యా అసిజ్ఞామారుద్ధిసేడుతస్తయార్చి కీజే శృణుక్ష్యా సుషోమాయ. మొత్తం అది నదీ సూక్తం అంటారు. నదీ సూక్తంలో మనం చూసుకుంటే గంగా, యమున, సరస్వతి, శుతుద్రి అంటే ఇప్పుడు సెట్లైట్ అనే పేరుతో పిలువబడుతూ ఉన్నటువంటి శుతుద్రి, పరుష్ణి, అసిజ్ఞి మొదలైనటువంటి నదులు మనకు కనిపిస్తూ ఉన్నాయి. వితస్త, సింధు నది ముఖ్యంగా మనకు ఋగ్వేదంలో మనకు